ఆయన ఈరోజు మీకోసం వీడియో తీసుకొని వస్తున్నా. అట్లా పోయింటున్నా చదువు దగ్గరికి పోయింటి. ఇట్లా వస్తా అంటే పైన ఒక గుడి కనపడా. ఏందిరా ఈ గుడి అని చెప్పేసి ఒకసారి చూద్దాము అని చెప్పేసి పోతున్నా. ఏదన్నా స్వామి రోడ్డే బాగలేదునా, బండి పడిపోతా ఉండే. సర్లే అని చెప్పేసి బండి ఆడ పెట్టేసిన చిన్నగా నడుచుకొని పోతున్నా. వాళ్ళే హైట్ నువ్వు చూడండి, శివాలయం అంట. చూసుకొద్దాము ఒకసారి, ఒక వీడియో తీసుకొని అన్నోళ్ళు చూపిద్దాము. ఎప్పుడైనా పోయినప్పుడు అట్లా పోతారు అని చెప్పేసి వీడియో తీసిన. చూడండి, చదువు దగ్గర నుంచి పక్కనేను సీతమ్మ గుట్ట అంట. అంటే భలే ఉంది నా లొకేషన్ మాత్రము, సూపర్ లొకేషన్. ఇక్కడ పాత సినిమా ఒకటి తీసినారంట, శ్రీ 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 మర్యాద రామంది అంట సినిమా. చూడండి ఏముందో లొకేషన్, భలే లొకేషన్ నా సమయం. అదేదో చిన్న అమ్మవారి గుడి నాది. లోపల విగ్రహాలు ఏం తీయలేదు నువ్వు, ఎందుకు అనేసి తీయచ్చే తీయకూడదు అని చెప్పేసి తీయలేదు నా. ఎవరు లేరు. సోమవారము వాళ్ళు వచ్చేసి శుక్రవారము అంతా ఇది అంటున్నా పూజలు చేస్తారంట. చూడండి అభిషేకాలు చేస్తారంట. చూడండి ఎంత దూరం ఉందో. అబ్బా, ఆడికి పోతే నా స్వామి చిన్నగా నడుచుకొని. లొకేషన్ మాత్రం భలే ఉంది నా స్వామి. ఏదైనా మనం చదువులో ఉన్నామా, ఏమన్నా ముందరగా వచ్చేసినామా అని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఇంత బండలు గిండలు భలే ఉంది నా లొకేషన్ మాత్రము. చూడండి నా ఎప్పుడైనా అట్లా పోయినప్పుడు పోయేసి నా గుడి దగ్గరికి. భలే ఉంది లొకేషన్ మాత్రము. అండ్ కొంచెం దూరం ఇటు బండ్లు వస్తాయంట. వాన పడినా ఫుల్లుగా రోడ్డు అంతా పోసకపోయిందినా. చూడండి ఆ పక్క ఈ పక్క అంతా కొండలే. మధ్యలో భలే ప్లేస్ భలే రెడీ చేసినారనా. అంతా మెటుకులు అక్కడ ఉండే చూడండి. ఆడ వేసి మెటుకుల దగ్గర నుంచి ఎక్కేసుకోవాలి ఇంకా. అంటే ఏముందో గుడి, పాత గుడి అంటున్నా, శివాలయం పురాతనమైన గుడి ఇది. నేను వచ్చేస్తున్న దగ్గరికి. మెటుకులు ఓయమ్మ ఎక్కి ఎక్కి కాళ్ళు నొప్పులు చేసినావు. చూడండి ఏముండే మెటుకులు, పెద్ద మెటుకులే. ఏమన్నా కానీ పైన లొకేషన్ గుడి మాత్రం చూసుకోవాలి. ఇది ఈ పక్క అలిసిపోయింది అదంతా వెళ్ళిపోయినా దీని దగ్గరికి. అండి ఏమి మెటుకులు అలా ఉంటే మెటుకులు మాత్రం పెద్దగా. నా వచ్చేస్తున్నావు దగ్గరికి. చూడండి నా సూర్యుడు ఒకదాకా మండుతా ఉన్నాడు పొందాలి వద్దులే. ఒక్కకేలకు వీడి దగ్గరికి అయితే చేరిపోతున్నా. ఊరి లోపల తీయలేదు, క్లోజ్ చేసింటారు. లొకేషన్ చూడండి ఏముందో అదంతా కనపడడానికి చదువు అందర. ఆ రోడ్లు చిన్న చిన్న రోడ్లు బండ్లు వస్తాయి చిన్నగా. చదువు పక్క నేను సీతమ్మ గుట్ట అని చెప్తే ఎవరైనా చెప్తారు. నా కింద కూడా రెండు గుళ్ళు ఉన్నాయన. ఆంజనేయ స్వామి గుడి ఒకటి, వెంకటరమణ స్వామి గుడి అంట. దీని హిస్టరీ తెలుసుకుందామని చెప్పి అడిగితేనా అది ఊరికి తెలియలే పాపం, చెప్పలే ఎవరు. చూడండి రజస్తంభము అంతా. లొకేషన్ మాత్రం భలేదునా ఏమన్నా కానీ. గుడి గుడి అంతా లోపలంతా ఇది అభిషేకం చేసుకున్నారట సోమవారము. అంటే పురాతనమైన గుడి అంటున్నా. ఇది కొన్ని వందల సంవత్సరాల ముందు నుంచి ఉందంట. ముందర కనపడుతుంది అది చిన్న ఆంజనేయ స్వామి గుడి అంటున్నా. అంటే ఎట్లా లోపల క్లోజ్ చేసిండ్రే. త్వరలో ఎట్లా వచ్చినా లొకేషన్ మాత్రం చూసానికి మాత్రం నుంచి బయలుదేరి ఇట్లా వచ్చేసిండే. ఏముందో లొకేషన్ చూస్తా అంటే ఇంకొంచెం చూద్దాం అనిపించా. వాటి రాబోద్దే కాలేదు నువ్వు. చుట్టూ కొండలు, పైన కొండ మీద ఇల్లే లొకేషన్ ఏమన్నా కానీ అన్ని మామిడి తోటలైనా ఎక్కువ. ఏమంటే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోన్నా, అట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నలు చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. చేసుకొని అట్లా ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి.